బ్రేకింగ్ చూస్తున్నాం. వంగవీటి రాధా ఇవాళ మంత్రి నారా లోకేష్ తో సమావేశం కాబోతున్నారు. 11 నెలల తర్వాత నారా లోకేష్ వంగవీటి రాధా భేటీ జరుగుతున్న నేపథ్యంలో విషయం ఏమై ఉంటుందనే చర్చ ఆసక్తికరంగా మారింది. మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఇవాళ కలవడానికి హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు వంగవీటి రాధా. తాజా భేటీ అజెండా ఏంటి అనే అంశంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమ నేతకు ఎమ్మెల్సీ సహా ఏ పదవి దక్కలేదనే ఆవేదన వంగవీటి రాధా వర్గంలో ఉంది. గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం వంగవీటి రాధా విస్తృతంగా ప్రచారం చేశారు. తనకు సీటు కేటాయించకపోయినా కూటమి అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లోకి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు లోకేష్ రాధా భేటీలో ఏం చర్చిస్తారు? వంగవీటి రాధాకు ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? అది ఎలాంటి పదవి కావచ్చు అనే చర్చ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, 11 నెలల తర్వాత వంగవీటి రాధా అలాగే మంత్రి నారా లోకేష్ భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే సడన్ గా వీళ్ళిద్దరూ భేటీ కాబోవడానికి గల కారణాలు ఏంటి అనే చర్చ, ప్రశ్నలు అయితే అందరి మధ్యలోనూ మెదులుతున్నాయి. అసలు విషయం ఏమై ఉంటుంది? గత ఎన్నికల నేపథ్యంలోనే వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అధికారంలో వచ్చిన తర్వాత సముచిత న్యాయం కల్పిస్తాము, ఎమ్మెల్సీ కూడా ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణలు, దాంతో పాటు సామాజిక సమీకరణల నేపథ్యంలోని కొంత సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి రాధాకు పదవి ఇవ్వడానికి. ఈ నేపథ్యంలోని ఈ రోజు రాధాను రమ్మంటూ కూడా లోకేష్ కార్యాలయం నుంచి కూడా సమాచారం వచ్చింది. సాయంత్రం ఉండవల్లి నివాసంలోని లోకేష్ తోని వంగవీటి రాధా భేటీ కాబోతున్నారు. మొత్తం ఈ 11 నెలల తర్వాత ఈ భేటీ జరగబోతున్న నేపథ్యంలోని ఎలాంటి చర్చ జరుగుతుంది అనే దానిపై కూడా వంగవీటి అభిమానుల్లోని చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయమే ఇందుకు సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి రాధా బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుని లోకేష్ తో భేటీ కాబోతున్నారు. అయితే రాధాకు సంబంధించి గత ఏడాది రాధాకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు నేరుగా లోకేష్ ఆయన ఇంటికి వెళ్లారా, ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించడమే కాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే ఎమ్మెల్సీ స్థానం ఇస్తామంటూ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత నేరుగా సీఎం చంద్రబాబు పిలిపించి మరి రాధాతో మాట్లాడారు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలోని కొన్ని రాజకీయ సమీకరణాలు, దాంతో పాటు కూటమిలో మిగతా పార్టీ అంటే బీజేపీ, జనసేన కూడా స్థానాలు కేటాయించిన అవసరం ఉన్న నేపథ్యంలో అప్పట్లో జరిగిన ఏదైతే స్థానాల కేటాయింపు విషయంలోనే ఆయా సామాజిక వర్గానికి సంబంధించి మాత్రం పెద్దపీట వేశారు. బీసీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో ఖచ్చితంగా ఆయనకి సముచిత సాయం కల్పిస్తామనే దానిపై కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేసినా సరే కొన్ని రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఆయనకి పదవి ఇవ్వకపోవడంతో ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మాట్లాడేందుకు లోకేష్ పిలిపించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లోకేష్ తోని రాధా భేటీ కాబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, దాంతో పాటు పదవుల కేటాయింపు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరోపక్క వంగవీటి అభిమానులు మాత్రం ఎప్పటి నుంచో చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాధాకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ పదవి తర్వాత మంత్రివర్గంలో కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు అట్లాగే మంత్రి లోకేష్ తోని సమావేశంలో కూడా ఇదే అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ఖచ్చితంగా రాధాబాబుకు త్వరలోనే మంత్రివర్గంలో చోటు దక్కించుకుపోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొత్తం ఈ అంశాలకు సంబంధించి పదవుల కేటాయింపు, దాంతో పాటు
రాజకీయ సమీకరణాలకు సంబంధించి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మార్చిలో జరిగిన కేటాయింపులోని ఎలాంటి పరిస్థితిలో ఇవ్వలేకపోయాం లాంటి అంశాలను అధిష్టానం తరపున మంత్రి లోకేష్ రాధాకు వివరించే అవకాశాలు కనబడుతుంది. ఇంకా దాంతో పాటు జిల్లాలకు సంబంధించిన విభజన అంశాల్లో కూడా రంగా పేరు పెట్టాలంటూ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా చాలా సానుకూలంగా కూటమి ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లోని జిల్లాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి వంగవీటి రంగా పేరు పెట్టే ఆలోచనలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రి లోకేష్ వంగవీటి రాధాకు క్లారిటీ ఇచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లోని చాలా మంది సీట్లు కేటాయించకపోవడంతో చాలా మందికి పార్టీకి సంబంధించిన కీలక నేతలకు నేరుగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చాలా మంది తమ త్యాగాలు చేయడం జరిగింది. పార్టీ కష్టకాలంలో కూడా వెనుదండగా పార్టీకి ఉన్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో చాలా మందికి వరకు కూడా సముచిత న్యాయం చేయలేదు అనే దానిలోని టీడీపీ అధిష్టానం ఉన్న నేపథ్యంలో ఇందులో తొలి వరుసలోని వంగవీటి రాధా ఉన్నారు. వంగవీటి రాధా చూసినట్టయితే ప్రస్తుతం ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లోని కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కాపు సామాజిక వర్గం కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలోని రాధాకు కష్టంగా సముచిత స్థానం కల్పించడానికి ఎప్పుడూ టీడీపీ అధిష్టానం సుముఖతతోనే ఉంది. అయితే కొన్ని రాజకీయ సమీకరణలతోనే ఇవ్వలేకపోయామన్న అంశాన్ని ఖచ్చితంగా ఒక మెసేజ్ ను రాధాకు సంబంధించి వంగవీటి అభిమానులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అనే దానిపై కూడా టీడీపీ అధిష్టానం ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు లోకేష్ నేరుగా రాధాను పిలిపించుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఉండవల్లి నివాసంలోని రాధాతోని ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోని పదవుల కేటాయింపు, దాంతో పాటు రాజకీయ పరిణామాలు, మరోపక్క కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టేలాంటి కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనపడతాయి. ఖచ్చితంగా లోకేష్ భేటీ తర్వాత రాబోయే రోజుల్లోని ఎలాంటి పదవి వంగవీటి రాధాకి ఇస్తున్నారు దానిపై కూడా క్లారిటీ వస్తుందనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది. దేవి. రైట్ కాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.